ఆదిలాబాద్ జిల్లాలో పార్లమెంటరీ ఎన్నికల పోలింగ్ సరళి కొనసాగుతోంది. అక్కడి వివరాలను మాస్టర్ కీ టీవీ ప్రతినిధి రమేష్ అందిస్తున్నారు. ఇప్పుడు విశేషాలు చూద్దాం. ప్రచార అనంతరం ఈ రోజు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రజలంతా కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికి సంబంధించి ఏదైతే తెలంగాణ ప్రాంతంలో 17 పార్లమెంటు స్థానాలకు ఈరోజు పోలింగ్ అయితే నిర్వహణ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొమరంభీం జిల్లాలో 676 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఉదయం 5:30 నుంచి 90 నిమిషాల పాటు ఏదైతే మాక్ పోలింగ్ నిర్వహించి అనంతరం 7 గంటల నుంచి సాధారణ పోలింగ్ అయితే సజావుగా కొనసాగుతుంది. ఏదైతే ప్రతి 2 గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని ఏదైతే వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లా కలెక్టర్ అయితే ప్రతి 2 గంటలకు శాతాన్ని అయితే పరిశీలించనున్నారు. ముఖ్యంగా కొమరంభీం జిల్లాలో 2 నియోజకవర్గాల్లోనే ఏదైతే 4,56,309 మంది ఓటర్లు ఈరోజు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే జిల్లాలో ఏదైతే 2 డివిజన్లు ఉన్నాయి, 2 డివిజన్లోనే పోలింగ్ ఏదైతే పోలింగ్ కేంద్రాలు 676 పోలింగ్ కేంద్రాలను వినియోగంలో తెచ్చారు. ఈ సంవత్సరం కొత్తగా 79 పోలింగ్ కేంద్రాలను పెంచడం జరిగింది. ఏదైతే మారుమూల ప్రాంతాల్లోనే 5 ఇవ్వబడి ఉన్న ఏదైతే అటువంటి ప్రాంతాల్లో కూడా కొత్తగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అత్యధికంగా ఏదైతే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను చూసుకున్నట్టయితే 55 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ 24 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఇటువంటి కేంద్రాల్లో ఏదైతే 4 అంచెల భద్రత ఏదైతే కేంద్ర బలగాలతో పాటు అదేవిధంగా స్థానిక పోలీసులు కూడా ఈ నిర్వహణ అంతా పూర్తిగా అయితే పర్యవేక్షణలో ఉంటుందని చెప్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి కూడా మందకోడిగా పోలింగ్ అయితే కొనసాగుతుంది. మనం కొమరంభీం జిల్లాలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. ఏదైతే సింగరేణి పాఠశాలలోనే 4 బూతులు, ఈ కేంద్రంలో 4 బూతులను ఏర్పాటు చేశారు. వార్డుల వారుగా ఇక్కడైతే ప్రతి ఒక్కరు ఉదయం నుంచి కూడా పోలింగ్ బూత్లకు తరలి వస్తున్నారు. యువత ముఖ్యంగా ఈసారి ఎక్కువ పోలింగ్ శాతాన్ని పెంచే విధంగా అందరూ కూడా తరలి వస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎండ తీవ్రతను పట్టుకొని ఉదయం నుంచి కూడా అందరూ తమ పనులు ముగించుకొని పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేసి వెళ్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మనం నేరుగా ఓటరు ఎవరైతే ఓటు వేశారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. వస్తున్న మహిళలు అదేవిధంగా యువత అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ఓటింగ్ ఎలా జరుగుతుంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎలా నడుస్తుంది పొద్దున్న నుంచి కూడా ఇక్కడ కేంద్రంలో? ఉదయం 7 గంటల నుండి ఇక్కడ ఓటింగ్ జరుగుతుంది. అన్ని సదుపాయాలు చేసిండ్రు ఆఫీసర్స్ కానీ ఎవరైనా కానీ, చాలా బాగా నడుస్తుందండి. సో మహిళలకు ప్రత్యేకించి క్యూ లైన్లు ఎలా పెట్టారు, అలాగే వికలాంగులకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు? మహిళలకు సపరేట్ ఉంటుంది కదా క్యూ లైన్, ఎప్పుడైనా మహిళలకు ప్రత్యేకించి క్యూ లైన్ ఉంది. వికలాంగులకు కూడా కొందరికి ఇంటికెళ్ళి ఓటు వేయించుకోవడం జరిగింది. చాలా మందిని తీసుకొచ్చి వీల్ చైర్ల దాంట్లో తీసుకొచ్చి ఓటు వేపిస్తున్నారు. సో ఎండ తీవ్రత ఉంది, ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని అందరూ ఉదయాన్నే తరలి వస్తున్నారా? తరలి వస్తాను. పొద్దున్న నుండి స్పందన బాగానే ఉంది. పొద్దున్న నుండి చాలా మంది వచ్చి ఓటు వినియోగించుకుంటారు. మీరు అందరూ ఓటేసారా? ఒకసారి అందరం ఓటేస్తున్నాం. సాధారణంగా మాక్ పోలింగ్ తర్వాత 7 గంటల నుంచి కూడా ఏదైతే సాధారణ పోలింగ్ అయితే కొనసాగుతుంది. మనము ఏదైతే కొమరంభీం జిల్లాలోని గోలేటి సింగరేణి పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ పోలింగ్ ఎలా జరుగుతుంది, ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ పొద్దున్న నుంచి కూడా పోలింగ్ ఎలా జరుగుతుంది, ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు? ఈ పార్లమెంట్ ఈసారి మాత్రం చాలా బ్రహ్మాండంగా సదుపాయాలు చేశారు. ఇప్పటి వరకు చాలామంది ఓటు వినియోగించుకున్నారు. ఈ ఎండకు భయపడి కొంచెం పొద్దున్నే స్టార్ట్ అయింది. దాదాపు ఈ పోలింగ్ 80% 90% అయ్యేటట్టు అనిపిస్తుంది. ఈసారి ఉత్సాహంగానే కనబడుతున్నారు ఓటు వేయడానికి చాలామంది. ఖచ్చితంగా యువతకు కూడా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఓటు వినియోగించుకోవాలని మేము కోరుతున్నాం. ఈ సద్వినియోగం చేసుకోవాలి. ఎంత ఎండ ఉన్నా భయపడకుండా టైంకి వచ్చి ఓటు వేయాలని మేము కోరుతున్నాం. ఈ ఏర్ లోపల ఏం జరిగినా ఏం తిరుగులేదు. ఎందుకంటే ప్రస్తుతం పోలింగ్ జరుగుతుంది. డిపార్ట్ అందరూ పుషింగ్, ఏం భయపడవసరం లేదు. పోలింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ఎందుకంటే యూత్ పిల్లలందరూ మంచిగా కట్టు కూడా కన్ను చేస్తాను. ఓటు ఆడతలేరు. కాకపోతే ఎవరి ఇష్టం వాళ్ళు బాధ. ఓటు అడేవని ఆడతలేరు.
రైట్. తెలంగాణ 2 గంటల ప్రాంతంలో మరి పోలింగ్ శాతం ఏ మేరకు ఉంది? కలెక్టర్ గారు అయితే మరి పూర్తి పరిశీలనలో ఉన్నారు. ఇది ఆదిలాబాద్ జిల్లాలోని మరి 55 సమస్యాత్మక మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకే మరి పోలింగ్ అయితే మరి నిర్వహణ జరుగుతుంది. మరి ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు, పోలింగ్కి సంబంధించి ఎలాంటి నిర్వహణ మరి ఇక్కడ చేశారు అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఉదయం నుంచి ప్రజలంతా కూడా ఓటును ఎలా వినియోగించుకుంటున్నారు, ఇక్కడ సౌకర్యాలు ఉంటాయి? కొమరంభీం జిల్లా అసలే అంటే కొంచెం ఆదివాసీ జిల్లా, ట్రైబల్స్ జిల్లా, ఇదంతా కూడా అంటే ఇంటర్నల్గా ఉంటుంది. ఇక్కడ మరి అంటే ఈసీ కూడా అంటే ప్రత్యేకమైన వసతులు కల్పించింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల కూడా పోలింగ్ జరుగుతుంది. ఇప్పటివరకు కూడా చాలామంది ఓటర్లు స్వచ్ఛందంగా వచ్చి ఈ ఎండా తీవ్రతను కూడా లెక్క చేయకుండా ఓటర్లు అందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా ఓటిస్తారు. మేము ఒకటే చెప్తున్నాం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే ఓటక్కు కల్పించిందో ఈ ఓటక్కు అనేది ప్రశ్నించే తత్వం. నీ యొక్క అంతరాత్మంగా 4 గోళ్ల మధ్య పోయి నీకు నచ్చిన వ్యక్తికి ఓటేసే హక్కు ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు ప్రజలు ఏంటంటే కర్షకులు, కార్మికులు, విద్యార్థులు, మేధావులు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కును ఉపయోగించి తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవాలని మీ సందర్భంగా ప్రజలకు పిలుపునిస్తున్నాం. ప్రధానంగా ఏదైతే ఇప్పుడు ఇటు గుండాల కానీ ఇలాంటి మారుమూల ప్రాంతాల్లో ఓటు వేయడానికి 5 నుంచి 10 కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి. ఈసారి అధికారులు ఎలాంటి మరి సౌకర్యాలు ఏర్పాటు చేశారు అటువంటి ప్రాంతాల్లో? లాస్ట్ టైము అంటే పార్లమెంట్ కానీ అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే దీనికి చాలా తెలియంది. దీనివల్ల ఎందుకంటే లాస్ట్ టైం ఓటు అనేది అంటే పర్సంటేజ్ తగ్గడం వల్ల ఈసారి అధికారులు ప్రత్యేకంగా అంటే ఈసీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈసారి అంటే పోలింగ్ బూతులు ఎక్కడెక్కడ ఇది చూసుకుంటే సోనాపూర్ కానివ్వండి, లేకుంటే ఖైరగూడ అంతకుముందు కూడా వాగు ఉండే, దానివల్ల అక్కడ ఒక పోలింగ్ బూత్ అంటే ప్రజలకు అంటే పరిపాలన దగ్గర చేయడానికి ఈసీ అనేది ఎక్కడిదక్కడ కూడా ఎందుకంటే పోలింగ్ స్టేషన్లు పెట్టింది. దీనివల్ల ఎందుకంటే ఈ యొక్క అంటే పోలింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉంది. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఈ విధంగా చేస్తే మరింత పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుందని కూడా తెలుస్తుంది. యువత ఏ విధంగా మరి ఈసారి ముందుకు వస్తుంది? మరి పర్సంటేజ్ లాస్ట్ ఇయర్ అయితే 71% ఉంది. ఈసారి పెరిగే అవకాశాలు ఎలా మెండుగా ఉన్నాయని భావించవచ్చు? యువత ఎందుకంటే భారతదేశానికి వెన్నెముక లాంటిది యువత. ఈ యువత ఎంత ఓటింగ్ పర్సెంట్ పాల్గొంటే తమకు నచ్చిన నాయకత్వాన్ని ఎన్నుకుంటుంది. ఈసారి ఖచ్చితంగా లాస్ట్ టైం కన్నా ఈసారి ఎక్కువ పర్సెంటేజ్ అని ఆశిస్తున్నాం. అయినటువంటి కొమరంభీం జిల్లాలో కూడా పార్లమెంట్ ఎలక్షన్లలో మరి ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఓటు వేయడానికి మరి ముందుకు వస్తూ ఉన్నారు. యువత కానీ విద్యార్థులు కానీ అందరూ కూడా ఏదైతే మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైనా కూడా ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోవడానికి మరి ఎండ తీవ్రతను కూడా లెక్క చేయకుండా జనాలందరూ కూడా స్వచ్ఛందంగా తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడానికి మరి రావడం శుభపరిణామం. తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్యబద్ధంగా తమ యొక్క ఓటు హక్కు వేసి ప్రజాస్వామ్యానికి మరి వారి యొక్క పూర్తి సహకారాన్ని అందించవలసిందిగా ప్రతి ఒక్క ఓటర్ను కోరుతూ ఉన్నాము. ఈ యొక్క ఓటర్ శాతం కూడా గిరిజన ప్రాంతమైన మారుమూల ప్రాంతమైన కూడా కోలేట్లో కూడా అత్యధికంగా ఓటర్ల శాతం నమోదు కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటాము. ఓటు హక్కు ద్వారా ఎలాంటి పౌరసత్వాన్ని మనము పెంపొందించుకోవచ్చని భావించవచ్చు? మన యొక్క ఓటు హక్కు మనం వినియోగించుకోవడం ద్వారా మనం ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి మన హక్కులను పూర్తిగా రక్షించుకోగలుగుతాము. మనం ఓటు హక్కు స్వచ్ఛందంగా వేసుకొని మనకు ఏవైతే మౌలిక సదుపాయాలు కావాలో వాటిని కూడా పరిరక్షించుకోవడానికి పూర్తి చట్టబద్ధత మనకు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చట్టబద్ధంగా వారికి ఉన్నటువంటి ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కోరుకుంటా ఉన్నాం. సో మొత్తం మీద జిల్లాలో ఉదయం 7 గంటల నుంచి కూడా మరి ఓటింగ్ అయితే సజావుగా కొనసాగుతుంది. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కుతోటి మరి ఏదైతే దేశ అభివృద్ధికి మరి ప్రతి ఒక్కరు పాటుపడాలని రాజ్ కుమార్తో రమేష్ కొమరంభీం జిల్లా నుంచి.